పాలమూరు పట్టణంలో ప్లాట్లకు సంబంధించిన అవకతవకలు మరోసారి బహిర్గతమయ్యాయి. తమకు సంబంధించిన ప్లాట్లను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి ఆక్రమించాడని, అక్కడికి తాము వెళ్తే తమ ప్లాట్లు ఇవి కావు, మీరు అక్కడి వైపు వెళ్ళండి అంటూ తమను అక్కడ నుండి తరిమేస్తున్నాడని కొంతమంది బాధితులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఏ విషయం వారి మాటల్లోనే విందాం. మీ పేరేం పేరు బ్రదర్? నా పేరు రవి. రవి గారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నా నా నాకు నాకు నా ప్లాట్ డబుల్ రిజిస్ట్రేషన్ అయింది. ఎక్కడ? ఇక్కడ మన కొత్త కలర్ ట్రాఫిక్స్ ముందర నేతాజీ వెంచర్లో. అది చేసుకున్నారు అది? నా పేరు మీదనే ఉంది. మీకు అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఎవరమ్మారు? ఇక ప్రతినిధి పేరు మా కౌన్సిలర్, పాలకొండ కౌన్సిలరు రిప్రజెంటేటివ్ ఉండి నాకు అమ్మిండు. ఎన్నాళ్ళ కింద ఉన్నారు? 2020 కోట్ల అగ్రిమెంట్ చేస్తే అడగంగా 2022లో చేసిండు. అది డబుల్ రిజిస్ట్రేషన్ అయింది ప్లాట్. అంటే మీరు ప్లాట్ కొనుక్కునేటప్పుడు దానికి సంబంధించిన లీగల్ వ్యవహారాలు చూసుకోలేదా? అంటే అప్పుడు 30 ప్లాట్లు ఒకటేసారి ఆయన అగ్రిమెంట్ చేసుకొని అందులో నాకు ఒక ప్లాట్ ఇచ్చిండు. అదే ఆ ప్లాట్ నాకు డబుల్ రిజిస్ట్రేషన్ అని తేలింది. నేను అమ్మనికి వెళ్ళినప్పుడు వేరే అతను వచ్చి ఇది నా ప్లాట్ అని అన్నప్పుడు నేను మూసాన్ అది పాల్కొండ కౌన్సిలర్కి కాల్ చేస్తే, లేదు సరే డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, నేను వేరే ప్లాట్ అని ఇస్తా, లేకుంటే అమౌంట్ అని ఇస్తా అని చెప్పిండు. ఇప్పటివరకు ఇస్తూనే లేడు. ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ స్పందిస్తలేడు. ఎన్నిసార్లు ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా లేడు. ఎన్నిసార్లు కాల్ చేస్తే కూడా స్పందిస్తలేడు. మీరు నరేందర్ గారి దగ్గర ప్లాట్ కొనుక్కున్నారని చెప్తున్నారు కదా, పాల్కొండ కౌన్సిలర్ నరేందర్ దగ్గర ప్లాట్ కొనుక్కున్నామని చెప్తున్నారు కదా. ఆ ప్లాట్ కొనుక్కునేటప్పుడు మీరు డబ్బులు పెడుతున్నప్పుడు మీకు కూడా బాధ్యత ఉంటుంది కదా, ఆ ప్లాట్ మంచిదేలా లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ ఉందే, అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెక్ చేసుకోవాలి, ఈసీ తీసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఈసీ చెక్ చేసినాం కానీ ఇది వెంచర్ పైనే ఉంది కాబట్టి మాకు ఈసీలో ఏం తెలియలేదు. సరే మంచిది అని తీసుకుంటే ఇది. ఎంత కొన్నారు మీరు? మేము 12 లక్షలు తీసుకున్నాం. 12 లక్షలు ఇచ్చింది ఆయనకు? ఇచ్చాము. ఇచ్చినట్లు ఏమైనా ఉంది ఎవిడెన్స్? ఉంది. కొన్ని ఏమో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం, కొన్ని ఏమో క్యాష్ ఇచ్చాం. అంటే ఇప్పుడు నీకు ఏం న్యాయం జరగాలనుకుంటున్నాను? నాకు నా అమౌంట్ అంటే నా డబ్బులు నాకు ఇప్పిస్తే అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. 12 లక్షలు నీకు ఇప్పించాలి? అవునవును. అంతేనా? అంతే, 12 లక్షలకు. మళ్ళీ ఆయన అడిగినావా? అడిగాను. నేను అడిగితే ఇస్తా, అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా అనుకుంటా దగ్గర 1 ఇయర్ చేసిండు. మళ్ళీ లాస్ట్ ఎప్పుడు కలిసింది? మళ్ళీ ఆయన లాస్ట్లో ఆగస్ట్ 15th రోజు ఇస్తామని చెప్పాడు. ఇంక అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఓకే, మరొక బాధితుడు ఉన్నాడు. మీ పేరేం పేరు? నా పేరు డి రవీందర్, సన్న బాలయ్య. మీ సమస్య ఏంది? సమస్య అంటే మాది కలెక్టర్ ఆఫీస్ ముందల పాల్కొండ విలేజ్. అక్కడ సర్వే నెంబర్ 271, 270, 269, 272 సర్వే నెంబర్లో నా సొంతమైన ప్లాట్ అంటే గజాలు 10 గుంటల భూమి. దాంట్లో నేను 2015లో 5.5 గుంటలు అమ్మేసిన. తర్వాత పక్కకు 4.5 గుంటలు ఇంకా మిగిలి ఉండే. దాంట్లో ఈయన నరేందర్ అనే మూసా నరేందర్ అనే వ్యక్తి, రామకృష్ణ, ఇంకొక 10-20 మంది మొత్తం కలిసి దాంట్లో మొత్తం ప్లాట్లు కొంతమందికి విక్రయించి, అది ఒక 1988లో జరిగిన ప్లాట్లు, అమ్మిన ప్లాట్లు మళ్ళీ చేసుకొచ్చి డబల్ రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి అవి మొత్తం తెలియని ప్రజలకు అంటే తెలియని వాళ్ళకు అందరికీ విక్రయించి అందరినీ మోసాలు చేసుకుంటా మళ్ళా నా దాంట్లోకి వచ్చి ఇది నా ప్లాట్ అని నన్ను భయప్రాంతలకు గురి చేస్తున్నాడు. ఏమన్నా అంటే నువ్వు నాది 4.5 గుంటలు సార్. యాక్చువల్గా 4.5 గుంటలు, 10 గుంటలు ఉంటే 5.5 మీన 4.5 అది వేసిండు. నాది మా తాతలు అంటే మా వారసత్వం నుంచి నాకు వచ్చింది. అయితే ఇప్పుడు నేనున్న ప్రజెంట్ మళ్ళీ భూమికి మొత్తం పట్టేదారు నేనే. మేము అక్కడ ఎన్నో అమ్మినాం, చేసినాము, అది అయినాం. ఈయన నిన్న మొన్న వచ్చి ఇక అది మొత్తం నాది, నువ్వు ఎట్లాకైంచి వస్తావు, ఎందుకు వస్తావు, నేను చూసుకుంటా, ఏమైనా చేస్తే చూస్తా అన్నట్లు ఇంకా నాకు మొత్తం ఒక 10 మంది ఉన్నారు దీంట్లో. ఈ మెయిన్ ఒక నరేందర్, మూసా నరేందరు, ఈ రామకృష్ణ, ఇంకా ఒక 8 మంది ఉంటారు. వీళ్ళు అన్ని ఇవే పనులు మొత్తం. ఎవరికైనా ప్లాట్లు అమ్మిన ప్లాట్లే మళ్ళీ చేసుకొచ్చి ఆయన ఒక 35 ఏళ్ళ కింద తల్లం శ్రీరాములు చంద్రమౌళి అనేట ఆయన
చేసి వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చి వాళ్ళతోనే పోయి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని డిటీసీ లేఅవుట్ పెట్టి చేయమని చెప్తే వీళ్ళు అదే ప్లాట్లు పాత ప్లాట్లలోనే మళ్ళీ అదే లేఅవుట్ కొట్టి అన్ని దొంగ ప్లాట్లు చేసి ఒక్కొక్కటి 133 గజాల హ్యాడ్స్లను నిలబెట్టేసి మొత్తం 260, 270, 470 అని అన్నీ చేసి అన్ని దొంగ ప్లాట్లు నాతో మొత్తం ఆయన ఆధారాలు గిట్లా నాతో ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తావా? నాది ఇప్పుడు ఇది ఒకటి 10 గుంటలది, ఇది 10 గుంటలది. నా పేరు మీద ఉన్న పాస్బుక్ ఇది, నా పేరు మీద ఉన్న పాస్బుక్ ఇది. ఇంకోటి నేను పక్కకు అమ్మిన నా కృష్ణారెడ్డి అనే వ్యక్తికి 2015లో నేను 5.5 గుంటలు అమ్మిన. ఇది నాకు మిగిలింది 4.5 గుంటలు. ఇప్పుడు ఆ 4.5 గుంటలకే వచ్చి కబ్జా కోరి చేస్తున్నాడు. అంతా రాళ్ళు వేసి మట్టి వేసి మొత్తం మురం వేసి నువ్వు ఎట్లా తిరుగుతావు, ఎట్లా చేస్తావు, నేను చూస్తా, నీది ఈడ లేదు ఆడ ఉంది అని చెప్తున్నాడు. ఇక నేను పట్టదారునే నాకే మొత్తం జరిగినప్పుడు ఇక ప్రజలదేముంది సార్, ఏముంది ప్రజలది? వాళ్ళు ఇట్లా చాలా మంది మోసారు. నేను ఇంతకుముందు ఒక 5-6 మందికి ఇట్లా చెప్పిన, వాళ్ళకి ఏంటంటే హుషారు పడి తీసుకోలేరు. అట్లకించి ఎంతోమందికి చెప్పిన. ఇప్పుడు ప్రజెంట్ ఒకటి లిటిగేషన్లో ఇల్లు గిట్లా కట్టిరు అక్కడ. ఆయనకి ఇట్లా చెప్తే ఆయనకి ఇట్లా వినలేడు. ఇట్లా మోసాలకు పాల్పడి ఇక్కడికించి సర్వే నెంబర్ల మొత్తం పాల్గొండా ఇక్కడ సర్వే మొత్తంలో చేసేది ప్రతి ఆయన మీద ఒక 70 కాదు 100 కేసులు ఉంటాయి. ఆయన వ్యక్తిగత మనకు అవసరం లేదు. నీకు జరిగిన అన్యాయమైనా నీ పోలీస్ కంప్లైంట్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మళ్ళీ పోయి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చినావా? కంప్లైంట్ ఇచ్చినా పొద్దుగాల సార్ రామని చెప్పిండు. సార్ ఎస్ఐ సార్ చెప్పిండు, రూలర్స్ ఎస్ఐ సార్ ఫోన్ చేసి మార్నింగ్ 9 గంటలకు రా అని చెప్పిండు. అంటే ఇప్పుడు నీకు ఏం న్యాయం జరగాలి? న్యాయం అనేది ఇప్పుడు నాది, నా భూమి నాకు వస్తే న్యాయం జరిగింది. నా 4.5 గుంటలు నేను నాది అన్నప్పుడు ఆయన నాది దాంట్లోకి వచ్చి నాది అంటే నేను నీతోనే ఒక డాక్యుమెంట్ లేదు, ఏం లేదు. పోయిన రోడ్డు మీద పోయిన ప్లాట్లు 1వ నెంబర్ ప్లాటు 34 గంటలకు వచ్చి మంచి చేసిపోయింది అంటే నాకే విచిత్రం అవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి ఎట్లా చేస్తున్నారు, ఎట్లా అవుతుందో నాకే అర్థమవుతుంది సార్. 4.5 గుంటలు నాది నాకు ఇచ్చేస్తే అయిపోతుంది. నాది నాకు ఇవ్వకుండా నువ్వు నాది లేకుంటే నాకు గుడ్ విల్ 30 లక్షలు 40 లక్షలు అని ఇంకా ఒక 40 మంది వెనక ఉంటారు ఎప్పటికీ. ఆ 40 మందిని వేసుకొని ఇంకా నాకు ఏమి జరిగినా, నాకు ఏదైనా ఇట్లా మూసా నరేందర్ రామకృష్ణ నాకు ఏదైనా జరిగిందనుకో వీళ్ళే బాధ్యతలు. వీళ్ళ దాంట్లో ఒక 10 మంది ఉంటారు, వీళ్ళే బాధ్యత. ఎందుకంటే నన్ను చాలా హింసించారు, చాలా అది చేసారు. నేను లాస్ట్లో ఊరేసుకొని ఇలా చచ్చిపోవాలనుకున్నాను. నేను ఏమన్నా రాగి చచ్చిపోలే, అంతా హింసిస్తున్నాను. నా ప్లాట్ నాదే, నీది లేదంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోలేదు సార్, ఎవరికి అది చేసుకోవాలి? నేను ఇంత ఘోరమా, ఇంతగానమా? నువ్వు నా ఎవిడెన్స్ ఏం లేదు ఆయనతో. ఆయన పేరు మీద ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక 40 మందిని తీసుకొస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంటలేడు. నేను ఎంత చేసినా ఇట్లా అట్లనే దౌర్జన్యం చేస్తున్నాడు. అరే నీ ప్లాట్ లేదు సార్, అలా నీది ఏడ ఉంది ప్లాటు, డాక్యుమెంట్లు అంటే లే నాదే అంటాడు. లేకుంటే నాకు 30 లక్షలు అంటాడు, నాకు 40 లక్షలు. ఎందుకు 30 లక్షలు ఇస్తారు, ఎందుకు 40 లక్షలు ఇస్తారు? పట్టేదారులా మేము మాది ఉంది, వారసత్వం నుంచి వచ్చింది. 60 నుంచి 70 ఏళ్ళ అది ఉంది. అది సీనియర్ మొత్తం మా ముత్తాతల నుంచి వచ్చిన భూమి అది. ఈయన వచ్చి మధ్యలో వచ్చి ఇది నా భూమి, ఇది నాది, నువ్వు ఎట్లా తిరుగుతావు, ఎట్లా చేస్తావు అని నిన్న గిట్లా మాట్లాడనీకే ఏదో మాట్లాడనీకి వెళ్తే గిట్లా నేను నీ ఓడి గిట్లో నాకు కనబడాలి, వాడు పొట్టు తీస్తా అని చెప్తున్నట్టు అన్నది. ఇది బాధితుల యొక్క ఒపీనియన్. తమకు వారసత్వంగా లభించిన ఈ భూమిలో పాలకొండ కౌన్సిలర్ మూసా నరేందర్తో పాటు మరొక వ్యక్తి తమపై దౌర్జన్యం చేస్తే ఆ భూమిని వదిలిపెట్టి వెళ్లాల్సిందిగా తమను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ప్లాట్ దగ్గర కూడా మట్టి వేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, వీరిపై ఇప్పటికే పోలీసులను సంప్రదించానని, రేపు ఉదయం పోలీసులు నన్ను వచ్చి కలవమని చెప్పారని బాధితులు చెప్తున్నారు. చూద్దాం ఈ వ్యవహారం ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనేది వెయిట్ చేయాల్సిందే. ఓకే.